హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అయినటువంటి నర్సరీస్ మన కడియం నర్సరీలోనే ఉన్నాయి. ఈ కడియం నర్సరీలో ప్రతి నూతన సంవత్సరం వినూత్న ఆకృతుల్లో మొక్కల్ని తయారు చేస్తారు. ఈ సంవత్సరం ఏ రకంగా తీర్చిదిద్దారో మనం ఇక్కడ చూద్దాము. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచిన నర్సరీలు మన కడియంలో మాత్రమే ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాలకు కూడా ఈ కడియం నర్సరీల నుంచే పూల మొక్కలు, పండ్ల మొక్కలు విక్రయిస్తున్నారు. ఎన్నో కొత్త రంగులు, హంగులతో ఈ మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. మరెక్కడా దొరకనటువంటి కొత్త వెరైటీ మొక్కలు మన కడియం నర్సరీల్లో మాత్రమే ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కడియం శ్రీ సత్యదేవ నర్సరీ. ఈ 2024వ సంవత్సరం ఎంతో కృషి చేసి నిర్మించినటువంటి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు పలుకుతూ ఈ కడియం సత్యదేవ నర్సరీ వాళ్ళు చలో అయోధ్య అని చెప్పి రామమందిరం నమూనాను ఇక్కడ మొక్కలతో ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జాన్ కి రామ లక్ష్మణ ప్రభు కి జై అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు కి జై జై శ్రీరామచంద్ర ప్రభు కి జై అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు కి జై భారత్ మాతా కి జై సరికొత్త రంగులతో, ఎన్నో హంగులతో ఈ పూల మొక్కలు, పండ్ల మొక్కలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతి నూతన సంవత్సరం మన కడియం నర్సరీల్లో వివిధ ఆకృతుల్లో మొక్కల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలానే వివిధ మొక్కలతో ఇక్కడ వెల్కమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ నర్సరీల నుంచే మొక్కల్ని విక్రయిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలనే కాదు, విదేశాలకు కూడా ఈ నర్సరీల నుంచే మొక్కలు విక్రయిస్తూ ఉంటారు. కడియం నర్సరీల్లో మరొక ప్రఖ్యాతిగాంచిన నర్సరీ పల్ల వెంకన్న నర్సరీ ఇప్పుడు మనం చూస్తున్నాం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2024 అని మొక్కలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. టెర్రస్ మీద పెంచుకునే బోన్సాయి మొక్కలైనా, బాల్కనీలో పెంచుకునే రంగురంగుల మొక్కలైనా, తోటలో పెంచుకునే మొక్కలైనా సరే, ఏ రకమైన మొక్కలైనా సరే మన కడియం నర్సరీ నుంచే విక్రయిస్తున్నారు.
అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ వెల్కమ్ 2024 అని చెప్పి రామబాణంతో ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. పర్యాటకులను ఆకర్షించుకునే విధంగా సెల్ఫీలు దిగేలా సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంచినటువంటి ఈ నమూనాలను, మొక్కలను పండుగ అయ్యేంత వరకు అంటే జనవరి నెలాఖరు వరకు అలానే ఉంచుతామని చెప్పారు. చూసారు కదా కడియం నర్సరీ యొక్క విశేషాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.